89 సంవత్సరాల సుదీర్ఘ పయనం, పెత్తందారీ బూర్జువా పార్టీల అనైతిక సిద్ధాంతాలపై భారత కమ్యూనిస్టు పార్టీగా వారి గుండెల్లో నిద్రపోయింది. ప్రజా సమస్యలే ఎజెండాగా అలుపెరగని పోరాటాలు చేసింది. ప్రపంచ పటంలో ఎర్రని చుక్కగా కార్మికులు, కర్షకులకు అండగా గూడులేని పేదల జీవితాల్లో వెలుగు నింపింది. అధికారంలో ఉన్న లేకున్నా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా వ్యతిరేక విధానాలపై పాలకులకు కరదీపికగా సమస్యల పరిష్కారానికి ముందుచూపుగా నిలిచింది. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న పురుడు పోసుకుంది. అప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు, వాటన్నింటినీ ఎదుర్కొని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగింది కమ్యూనిస్టు పార్టీ. పాలకులు ప్రజా సమస్యల నుంచి తప్పుకున్న ప్రతిసారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ వారి గుండెల్లో నిద్రపోయింది. అది భూ పోరాటమైన, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైన ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించింది. పేద ప్రజల పక్షాన నిలిచింది. ఇవాళ సిపిఐ 89వ ఆవిర్భావ దినోత్సవం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి. పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కాదు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనతను మూటగట్టుకున్న చరిత్ర కమ్యూనిస్టులది. సాయుధ పోరాటంలో మడమ తిప్పని ఉద్యమకారులై నిజాం నవాబు బూజు వదిలించింది. ఎర్ర సైన్యమై కదం తొక్కి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. ప్రజా సమస్యలపై ఎర్ర జెండా ఎగురవేసి పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల్లో వణుకు పుట్టిస్తూ పోరాటాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూ సిపిఐ అణగారిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఎర్రచుక్కను పసిప్రాయంలోనే పిసికి పారేయాలని కమ్యూనిస్టు వ్యతిరేకులు విజృంభించారు. అన్ని రకాల ఆంక్షలు పెట్టి దిగ్బంధనం చేశారు. రాజకీయ సైద్ధాంతికవేత్తలు సైతం జబ్బలు చరిచి ఇదెంతకాలం ఉంటుంది, మేధావులు కాని నిరక్షరాస్యులు దేశాన్ని పాలిస్తారా అని విరుచుకుపడ్డారు. అయితే వారి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ప్రపంచ వ్యాపితంగా అరుణ పతాక ప్రభంజనం విస్తరించబడింది. ఆధునిక పద్ధతుల్లో మైండ్ గేమ్ ఆడుతున్న బూర్జువా వర్గానికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులే అగ్ని పరీక్షకు నిలబడగలరని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. ప్రజల్ని ప్రక్కదారి పట్టించే పాలకుల నీతిమాలిన చర్యలను ప్రజలు కూడా తప్పక తెలుసుకుంటారు. వారు చేసే విన్యాసాలు ఎంతకాలమో కొనసాగవు. ఆ విశ్వాసం కల్పించగలిగింది కమ్యూనిస్టు ఉద్యమమే.